స్మోకింగ్ లేకుండా మరి క్యాన్సర్స్ వస్తాయా అంటే వస్తాయి. ఒక్కొక్కసారి మన జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే రెడ్ మీట్ కొంతమంది తీసుకుంటా ఉంటారు. అంటే మటన్, బీఫ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే, సో దానివల్ల మన గట్ అంటే జీర్ణాశయ సిస్టమ్‌లో కొన్ని బ్యాడ్ బాక్టీరియా ఎక్కువగా గ్రో అయ్యి, సో గుడ్ బాక్టీరియా తగ్గిపోయి, సో ఓవరాల్‌గా మనకు బాడీలో అనేది ఇన్‌ఫ్లమేషన్ వాపు అనేది ఏర్పడుతుందనమాట. అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలానే దీర్ఘకాలంగా కంటిన్యూ అయితే క్యాన్సర్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. మెయిన్‌గా జీర్ణకోశ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత ఇలా మన ఫుడ్ హ్యాబిట్స్ మన జీవనశైలి వలన ఊబకాయం వచ్చిన తర్వాత కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్, మద్యపానం ఏం అలవాటు లేకుండా చాలా హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి కూరగాయలు వాటి మీద ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల, ఎరువులు అవి ఎక్కువగా వాడడం వల్ల, లేదు అంటే ఎక్కువగా కాలుష్యం ఉండే చోట వాళ్ళు నివసించడం వల్ల, సో ఎయిర్ పొల్యూషన్ వల్ల, వీటి వల్ల కూడా సో క్యాన్సర్స్ కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. లంగ్ క్యాన్సర్స్ రావచ్చు. ఏమీ లేకుండా హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య చూస్తున్నాము. సో కొంతవరకు వేరే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కొన్నిసార్లు మన ఏజ్ పెరిగే కొద్దీ కొన్నిసార్లు కొన్ని ఫీమేల్స్‌లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అవన్నీ. సో ఇలాగా మిగతా కారకాల వల్ల కూడా క్యాన్సర్స్ అనేది చాలా చూస్తుంటాం.